హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 86, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. పర్యాటక ప్రదేశం మరియు రాష్ట్రాలు ఇవ్వడమైంది. అయితే ఏ పర్యాటక ప్రదేశం ఏ రాష్ట్రంలో కలదు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అంబర్కోట. అంబర్కోట కనుక చూసినట్లయితే ఇది రాజస్థాన్లో కలదు. నెక్స్ట్ అరోవిల్, పాండిచ్చేరి. నెక్స్ట్ బులంద్ దర్వాజా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ గోల్ గుంబజ్ కర్ణాటక. అంబర్కోట కనుక చూసినట్లయితే ఇది రాజస్థాన్లో కలదు. అరోవిల్ ఇది పాండిచ్చేరిలో కలదు. బులంద్ దర్వాజా ఇది ఉత్తరప్రదేశ్లో కలదు. గోల్ గుంబజ్ ఇది కర్ణాటకలో కలదు. ఇవి ఇది పర్యాటక ప్రదేశాలండి. అయితే అంబర్కోట పర్యాటక ప్రదేశము, అరోవిల్, బులంద్ దర్వాజా, గోల్ గుంబజ్ ఇవి పర్యాటక ప్రదేశాలు కనుక చూసినట్లయితే ఇవి అంబర్కోట కనుక చూసినట్లయితే ఇది రాజస్థాన్లో కలదు. అరోవిల్ పాండిచ్చేరి, బులంద్ దర్వాజా ఉత్తరప్రదేశ్, గోల్ గుంబజ్ ఇది కర్ణాటకలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, రాన్ ఆఫ్ కచ్ గురించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది ఒక ఫ్లాట్ సెలైన్ మార్ష్ ల్యాండ్. నెక్స్ట్ ఇది భారతీయ అడవి గాడిదకు నిలయము. ఇది అనేక ఏకవచన జాతుల జంతుజాలానికి మద్దతునిచ్చే ప్రత్యేకమైన భూమి నిర్మాణము. అయితే ఇక్కడ ఇవ్వబడింది ఏంటి అని అంటే రాన్ ఆఫ్ కచ్ అండి. అయితే రాన్ ఆఫ్ కచ్ అనేది ఇదొక ఫ్లాట్ సెలైన్ మార్ష్ ల్యాండ్, భారతీయ అడవి గాడిదకు నిలయము, అనేక ఏకవచన జాతుల జంతుజాలానికి మద్దతునిచ్చే ప్రత్యేక భూమి నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ జిల్లాలు మరియు రాష్ట్రాలండి. జిల్లాలు వచ్చేసి అనంతపురం, బీజాపూర్, భరత్పూర్, షిరోజ్పూర్. రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. అయితే ఏ జిల్లాలు ఏ రాష్ట్రాలకు సంబంధించినో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, అనంతపురం ఆంధ్రప్రదేశ్, బీజాపూర్ కర్ణాటక, భరత్పూర్ వచ్చేసి ఇక్కడ రాజస్థాన్ అండి. నెక్స్ట్ ఫిరోజ్పూర్ ఇది పంజాబ్. అనంతపురం కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి, అనంతపురం. నెక్స్ట్ బీజాపూర్ కర్ణాటక, భరత్పూర్ రాజస్థాన్, ఫిరోజ్పూర్ పంజాబ్. ఈ క్రింది ఏ పట్టణాలలో ఎల్ఎంటి స్థానిక మెరిడియస్ సమయము, ఐఎస్టి భారత ప్రామాణిక సమయము నుండి అత్యధిక విచలనాన్ని చూపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కోహిమా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఎల్ఎంటి అనగా ఏ పట్టణాలలో అంటే ఇక్కడ కోహిమా పట్టణాలలో కనుక చూసినట్లయితే ఎల్ఎంటి స్థానిక మెరిడియస్ సమయము, ఐఎస్టి భారత ప్రామాణిక సమయం నుండి అత్యధిక విచలనాన్ని చూపుతుంది. ఈ క్రింది వాటిలో డామస్ మరియు డయూలను ఏది వేరు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కంబత్ గల్ఫ్. డామన్ మరియు డయూలను కంబత్ గల్ఫ్ను వేరు చేస్తుంది. ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రాలు ఇండో బంగ్లా సరిహద్దులలో లేవు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మణిపూర్. అంటే ఇండో బంగ్లా సరిహద్దులో లేనటువంటివి ఏవి అని అంటే మణిపూర్. ఈ క్రింది వాటిలో పోర్ట్ బ్లేయర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దక్షిణ అండమాన్. పోర్ట్ బ్లేయర్ కనుక చూసినట్లయితే దక్షిణ అండమాన్లో కలదు. ఈ క్రింది వాటిలో లక్షద్వీప్ అనేది ఎన్ని ద్వీపాల సమూహము? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే లక్షద్వీప్ అనేది
25 ద్వీపాల సమూహము. 25 అండి. అయితే 25 ద్వీపాల సమూహమే లక్షద్వీప్ అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా మరియు నగర్ హవేలీ భారతదేశంలోని ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్ మరియు మహారాష్ట్ర. ఇక్కడ దాద్రా మరియు నగర్ హవేలీ భారతదేశంలో గుజరాత్ మరియు మహారాష్ట్రాల మధ్య కలదు. ఈ క్రింది వాటిలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లక్షద్వీప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం కనుక చూసినట్లయితే లక్షద్వీప్ని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడమైంది. మన భారతదేశం గురించిన ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి. ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే 1 అంటే ఇక్కడ 1, 3, 4 సారీ అండి. అయితే ఇచ్చిన ప్రకటనలో సరైనవి ఏంటి అంటే భారతదేశం దాదాపు 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్స్. నెక్స్ట్, భారతదేశం యొక్క అక్షాంశ పరిధి 8 degrees 4 సెల్సియస్ ఎన్ మరియు 37 degrees 6 సెల్సియస్ ఎన్ అక్షాంశాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క రేఖాంశ పరిధి 68 degrees 7 సెల్సియస్ ఈ మరియు 97 degrees 25 degrees ఈ రేఖాంశాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశం దాదాపు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లను కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇది భారతదేశం యొక్క అక్షాంశ పరిధి కనుక చూసినట్లయితే 8 degrees 4 సెల్సియస్ ఎన్ మరియు 37 degrees 6 ఎన్ అక్షాంశాలు. నెక్స్ట్, రేఖాంశ పరిధి కనుక చూసినట్లయితే 68 degrees 7 ఈ మరియు 97 degrees 25 degrees ఈ రేఖాంశాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2 మరియు 3 మాత్రమే. అంటే ఇక్కడ భారతదేశంలో అగ్నిపర్వతం ఉన్న ఏకైక ప్రదేశము ఇదే. నెక్స్ట్, భారతదేశంలో పగడపు మంచు ఉన్న ఏకైక ప్రదేశము ఇదే. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి సరైన ప్రకటనలు ఏవి అంటే అగ్నిపర్వతం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. నెక్స్ట్, పగడపు మంచం ఉన్న ఏకైక ప్రదేశం కూడా ఇదే అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో డక్కస్ ఉచ్చు దేని వలన ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్రెటీషియస్ వల్కనీకరణ. ఇక్కడ డెక్కస్ ఉచ్చు అనేది క్రెటీషియస్ వల్కనీకరణ వలన ఏర్పడుతుంది. ఈ క్రింది ద్వీపాలలో ఏది అగ్నిపర్వత మూలము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రియూనియన్ ద్వీపము. ద్వీపాలలో అగ్నిపర్వత మూలం ఏది అని అంటే రియూనియన్ ద్వీపము. నెక్స్ట్, జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ జాబితా 1, జాబితా 2 అండి. జాబితా 1లో కనుక చూసినట్లయితే నగరాలు, జాబితా 2లో భూకంప ప్రాంతాలు. అయితే ఏ నగరాల్లో భూకంప ప్రాంతం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నగరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ కోల్కతా, గౌహతి, ఢిల్లీ, చెన్నై. భూకంప ప్రాంతాలు జోన్ 5, 4, 3, 2. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. కోల్కతా జోన్ 3, నెక్స్ట్ గౌహతి జోన్ 5, ఢిల్లీ జోన్ 4, నెక్స్ట్ చెన్నై జోన్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే కోల్కతా కనుక చూసినట్లయితే జోన్ 3 అండి. నెక్స్ట్ గౌహతి జోన్ 5, ఢిల్లీ జోన్ 4, నెక్స్ట్ చెన్నై జోన్ 2.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజించేటటువంటిది చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కర్కటక రేఖ. కర్కటక రేఖ కనుక చూసినట్లయితే భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. ఈ క్రింది వాటిలో భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేసే జల మార్గము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాక్ జలసంధి. అయితే భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేసేటటువంటి జలమార్గం ఏది అని అంటే పాక్ జలసంధి అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ దేశంతో భారతదేశం గరిష్టంగా సరిహద్దు పొడవును పంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో భారతదేశము గరిష్ట సరిహద్దు పొడవును పంచుకుంటుంది. నెక్స్ట్, ఈ క్రింది రేఖాంశాలలో ఏది భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో కంపల్సరీ రావడం జరుగుతుంది. అయితే భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయించేటటువంటిది ఏది అని అంటే 82.5 డిగ్రీస్ తూర్పు రేఖాంశము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని క్రింది ఏ ద్వీపంలో క్రియాశీల అగ్నిపర్వతము ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వారెన్ ద్వీపము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇది భారతదేశంలోని క్రింది ఏ ద్వీపంలో క్రియాశీల అగ్నిపర్వతం కలదు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, వారెస్ ద్వీపంలో క్రియాశీల అగ్నిపర్వతము కలదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.